గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. నాకు మీ దగ్గర నుంచి ఒక సజెషన్ కావాలి. ఏంటంటే బిఫోర్ క్లాస్ నేను బ్లాక్ బోర్డ్ మీద యూస్ చేసి క్లాస్ చెప్పాను. దాని తర్వాత నౌ ఐఎమ్ షిఫ్టెడ్ టు ది పేపర్ మీద క్లాస్ చెప్పడానికి షిఫ్ట్ అయ్యాను. ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీరు నాకు సజెషన్స్ మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ అందరు నాకు పర్సనల్గా వాట్సాప్లో పెడుతున్నారు, ఈ ప్రాబ్లం డౌట్ ఉంది, ఈ ప్రాబ్లం డౌట్ ఉంది అని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు క్లాస్ కంప్లీట్గా వాచ్ చేయట్లేదు అని అర్థమైంది. ఒకవేళ మీరు క్లాస్ కంప్లీట్గా వాచ్ చేస్తే మీరు హోంవర్క్ చేయగలరు. మీరు వాచ్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ మీకు డౌట్స్ వచ్చి నాకు పర్సనల్గా వాట్సాప్లో పెడుతున్నారు. అది కరెక్ట్ కాదేమో అనిపించింది. త్రూఅవుట్ ద క్లాస్ వాచ్ చేయండి. అప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రానికి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, కానీ పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, నాకు బ్లాక్ బోర్డ్ యూసేజ్ మీకు బెటర్గా ఉందా లేదంటే పేపర్ పైన క్లాస్ చెప్పడం బెటర్గా ఉందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు క్లాస్ వాచ్ చేసేసి జస్ట్ అలా దాన్ని ఏం చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అలా కాదు. ఒకవేళ మీకు కనుక క్లాస్ నచ్చినట్లయితే, లేదంటే నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, లేదంటే అంటే పిక్చర్ క్వాలిటీ బాగాలేదా, లేదంటే నా వాయిస్ క్వాలిటీ బాగాలేదా, ఇవన్నీ ఏమన్నా మీరు నాతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం నేను వీడియోస్ స్టార్ట్ చేశాను, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు బోర్ కొట్టినట్టయితే ఈ పార్టీ మీరు స్కిప్ చేసేయచ్చు. సారీ ఫర్ దట్. ఒకవేళ మీకు బోర్ కొట్టచ్చుంటే సారీ. Now entering into the class. Thank you. Good morning students, welcome to our class. Today we are going to solve problems from exercise 2.4. In previous class we solved exercise 2.3. Before entering into the exercise, we have to know the meaning of infinite and finite sets. Finite and infinite sets. First come to the finite sets. Finite and infinite, these two sets meanings we learned in previous class. You can search in sets part 2. Part 2 లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా సెర్చ్ చేయవచ్చు. Finite means in which sets it is possible to count the number of elements or to express the number of elements. Those are finite sets. I hope I am clear. What I wrote here, in which sets it is possible to count the number of elements. ఏ సెట్స్లో అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కౌంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో దోస్ ఆర్ కాల్డ్ ఫైనైట్ సెట్స్. ఆర్ మీరు ఇంకెలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే టు ఎక్స్ప్రెస్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దోస్ ఆర్ కాల్డ్ ఫైనైట్ సెట్స్. మనం ఇది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కౌంట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న వాటిని కూడా ఫైనైట్ సెట్స్ అంటాం. ఇంకొక పాయింట్, కార్డినల్ నెంబర్ రాసే పాసిబిలిటీ ఉన్న వాటిని కూడా ఫైనైట్ సెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెట్ రాస్తున్నా. ఐఎమ్ టేకింగ్ లెంత్ సెట్ ఏ ఈక్వల్స్ టు హ్యాస్ ఎలిమెంట్స్ 1 2 3 up to so on 10 like this. Is this finite or infinite? In finite definition it is possible to count the number of elements. Number of elements ni possibility ఉంటుంది కౌంట్ చేయడానికి. ఇంకొకటి ఏంటిది, కార్డినల్ నెంబర్ రాసే పాసిబిలిటీ ఉన్నా. ఆర్ ఇంకొక స్టెప్, లాస్ట్ ఎలిమెంట్ ఇఫ్ ప్రజెంట్, ఒకవేళ నాకు లాస్ట్ ఎలిమెంట్ కూడా సెట్లో ప్రజెంట్ అయి ఉంటే దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ ది ఫైనైట్ సెట్స్. ఇక్కడ
ఇన్ సెట్ ఏ మై లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ 10. నాకు లాస్ట్ ఎలిమెంట్ విజిబుల్గా ఉంది. సో సింప్లీ ఐ కెన్ సే దిస్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఇంకా ఏం చెప్పొచ్చు మీరు, దీని కార్డినల్ నెంబర్ ఎలా రాయాలో మనం ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ లెర్న్ ఇన్ ప్రీవియస్ క్లాస్, దట్ ఈస్ పార్ట్ 2. దట్ ఈస్ we have to represent like n of means it is meaning of number of elements of a set. I taken here set A, so n of A equals to how many elements are possible here, those are 10. So for in which sets it is possible to express cardinal number, those are called finite sets. Infinite sets are the ఆపోజిట్ టు ది ఫైనైట్ సెట్స్. ఇక్కడ నేను పాసిబుల్ ఉంది అంటున్నాను, వేటికైతే పాసిబిలిటీ ఉండవో దోస్ ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ టు ది infinite sets. Infinite sets are the opposite to the finite sets, means it is not possible to count the elements. Infinite we wrote possible to count the number of elements. For infinite it is not possible to count the number of elements. So simply I am taking here one example for infinite sets. For I am taking set B has elements 1, 2, 3, 4 up to so on. Look at the set here. I didn't write last element in set B, means last element is not present. Simply you can say this is a infinite set. So that is the difference between finite and infinite. I hope I am clear about this one. Cardinal number is possible only for the finite set. Okay na? Come to the, I hope I am clear about finite and infinite sets concept. Come to the first question from exercise 2.4. Come to the first question. What is question given here is state which of the following sets are empty and which are not. ఏవి empty set? Empty set means null set. Both are the same meaning. దాన్ని మనం పైతో రిప్రజెంట్ చేస్తామని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ స్టేట్మెంట్స్లో ఏవి ఎంటీ సెట్ని రిప్రజెంట్ చేస్తాయి, ఏవి ఎంటీ సెట్ కావు అని అడిగాడు. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. సో సెట్లో లైన్స్ని సెలెక్ట్ చేయమంటున్నాడు, దోస్ ఆర్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ చూజన్ హియర్ ఏ పాయింట్. ఈ పాయింట్ గుండా పాస్ అయ్యేటట్లుగా మనం ఎన్ని లైన్స్ని డ్రా చేయొచ్చు అంటే ఇట్ ఈస్ పాసిబుల్ సో మెనీ లైన్స్. సో నథింగ్ బట్ నేను ఇక్కడ ఏం రాశాను, నేను ఇన్ఫైనైట్ అని రాశాను. ఇన్ఫైనైట్ అంటే అందులో ఎలిమెంట్స్ అనేవి పాసిబిలిటీ ఉన్నాయి. పాసిబిలిటీ ఉంటే దోస్ ఆర్ నాట్ ఎంప్టీ సెట్. యూ కెన్ రైట్ హియర్ నాట్ empty set. I hope I am clear about the first one. Second one, set of odd natural numbers divisible by 2. Divisible 2తో డివిజిబుల్ అవుతున్నాయి అంటే దోస్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఏమడిగాడు, ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ ద స్టేట్మెంట్? కాదు. ఆడ్ నెంబర్స్ అనేవి 2తో డివిజిబుల్ కావు. అందులో అంటే ఆ సెట్లో నాకు ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. అంటే సింప్లీ మనకి ఎలా రాయొచ్చు, ఇక్కడ జస్ట్ ఓపెన్ బ్రేసెస్ రాయొచ్చు. మీరు దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామని నేర్చుకున్నాం ఇన్ ప్రీవియస్ క్లాస్లో, పై అనే సింబల్ని యూజ్ చేస్తాం. సో ద గివెన్ స్టేట్మెంట్ రిప్రజెంట్స్ ఏ ఎంప్టీ సెట్. కమ్ టు థర్డ్ వన్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్. ఇది మళ్ళీ మనకి సింటాక్స్ ఇచ్చాడు. నథింగ్ బట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. దీన్ని మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి, రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. They said for all x such that x is a natural number. So x is a natural number. కండిషన్ ఇచ్చాడు, x less than 5 అంటే 5 కంటే తక్కువ ఉండాలి అన్నాడు. సో టెల్ మీ విచ్ నెంబర్స్ ఆర్ పాసిబుల్ లెస్ దాన్ 5 అంటే 1, 2, 3, 4. ఓకే, అండ్ అంటే ఈ కండిషన్ రెండింటినీ సాటిస్ఫై చేయాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ 7 అన్నాడు. 7 కంటే పెద్దగా ఉండాలి అన్నాడు. అంటే 8, 9, 10 లైక్ దిస్. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ అంటే ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై అయ్యేలాగా ఏమన్నా ఎలిమెంట్స్ పాసిబిలిటీ ఉన్నాయా? నాకు లేవు. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ 2 స్టేట్మెంట్స్ని
కండిషన్స్ని సాటిస్ఫై చేసేలాగా నాకు ఎలిమెంట్స్ పాసిబిలిటీ అనేది లేదు. సో ఐ గాట్ హియర్ ఎంప్టీ ప్లేసెస్, నథింగ్ బట్ దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, పైతో రిప్రజెంట్ చేస్తాం. సో ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ దిస్ వన్, థర్డ్ వన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. కమ్ టు ది ఫోర్త్ వన్. మళ్ళీ ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, దాన్ని మళ్ళీ నేను రోస్టర్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ టూ ప్యారలల్ లైన్స్. మనం ఇంతకు ముందు క్లాస్లో ప్యారలల్ లైన్స్ అంటేనే విచ్ డజంట్ కంటైన్ ఎనీ కామన్ పాయింట్, అంటే ఇంటర్సెక్షన్ అవ్వవు, ఇంటర్సెక్షన్ అయితేనే కామన్ పాయింట్స్ ఉంటాయి, ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి వాటికి కామన్ పాయింట్స్ లేవు. దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ లర్న్ దిస్ కాన్సెప్ట్. అంటే కామన్ పాయింట్స్ అనేవి ఉండవు, అంటే ప్యారలల్ లైన్స్ కామన్ పాయింట్స్ ఉండవు, దట్ ఈస్ అ స్టేట్మెంట్. అంటే నాకు ఇక్కడ సెట్లో ఏ ఎలిమెంట్ పాసిబిలిటీ లేదు. సో సింప్లీ దీన్ని దేంతో రిప్రజెంట్ చేయాలి, పై. సో ద గివెన్ స్టేట్మెంట్ రిప్రజెంట్స్ అన్ ఎంప్టీ సెట్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. కమ్ టు ది లాస్ట్ వన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఈవెన్ కమ్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అలా ఒకటే ఒక ఎలిమెంట్ పాసిబిలిటీ ఉంటుంది, దట్ ఈస్ 2. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో నాకు ఒక ఎలిమెంట్ వచ్చింది కదా, సో దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు పై. సో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిప్రజెంట్స్ ఈజ్ నాట్ అన్ ఎంప్టీ సెట్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. ఇవి హాఫ్ మార్క్ బిట్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కమ్ టు ది సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? నాకు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఇవి ఏవి ఫైనైట్ అవుతాయి, ఏవి ఇన్ఫైనైట్ అవుతాయి అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. వీ నో ఎన్ని మంత్స్ ఉన్నాయి మనకి, 12 మంత్స్ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు కౌంట్ ద ఎలిమెంట్స్. సో మనం ఇక్కడ ఏం రాయొచ్చు, సెట్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, లైక్ దిస్ అప్ టు ఎన్ని ఉన్నాయి మనకి, డిసెంబర్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, ద లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద పాసిబుల్ ఇన్ ఏ సెట్. నాకు లాస్ట్ ఎలిమెంట్ ఉంది. సో సింప్లీ వీ కెన్ సే దిస్ ఈజ్ ఏ finite set. I hope I'm clear. Come to the second one. Like set of numbers ichadu 1 2 3 up to so on 100 అన్నాడు. It is finite or infinite? Simply it is a finite set. అంటే 2 పాయింట్స్ని బేస్ చేసుకొని చెప్పవచ్చు. లాస్ట్ ఎలిమెంట్ విజిబుల్గా ఉంది, అండ్ సెకండ్ వన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కౌంట్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సరే, దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ సితో రిప్రజెంట్ చేస్తున్న ఈ సెట్ని. దీనికి కార్డినల్ నెంబర్ రాయాల్సి వస్తే ఎలా రాయాలి, ఎన్ ఆఫ్ సి మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ సి ఈక్వల్స్ టు హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ హియర్ 100. దిస్ లైక్ అంటే ఇలా రాయాలి మీరు కార్డినల్ నెంబర్ రాయాల్సి వచ్చినప్పుడు. నౌ కమ్ టు ది థర్డ్ క్వశ్చన్. ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 99 అన్నాడు. అంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఇచ్చాడు, 99 ఉంది, మనకు లాస్ట్ నెంబర్ ఉంది. అంటే సింప్లీ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫైనైట్ సెట్. బట్ సెట్లో రాయాల్సి వచ్చినప్పుడు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ఫస్ట్ స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ మనం ఇవి కూడా 6th క్లాస్లో నేర్చుకున్నాం. 2 3 5 7 11 అప్ టు సో ఆన్, బిలో 99 89, లాస్ట్ వన్ 97. స్మాలర్ దాన్ 99 అన్నాడు కదా, సో దిస్ ఈజ్ ద హైయెస్ట్. ఇది కూడా ఏం సెట్ అవుతుంది మనకి, ఇది finite set. I hope I am clear about the second question, finite and infinite. ఒకవేళ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చుంటే మనం వాటిని ఏం చేయాలంటే రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎలిమెంట్ పాసిబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి. పాసిబిలిటీ ఉంటే దోస్ ఆర్ కాల్డ్ ఫైనైట్. ఇఫ్ లాస్ట్ ఎలిమెంట్ పాసిబిలిటీ లేకపోతే దోస్ ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. ఐ హోప్ ఐ am clear. Come to the third question. State whether each of the following sets is finite or infinite. సేమ్ మన సెకండ్ క్వశ్చన్లో లాగైతే ఫైనైట్ ఇన్ఫైనైట్ డిసైడ్ చేస్తామో సేమ్ ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్. అందులో నాకు 4 ఇచ్చాడు. కంపేర్ ఫస్ట్ వన్, ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం. ఎన్ని ఉన్నాయి మనకి, ఇవి 26 ఉన్నాయి. సింపుల్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు కౌంట్ కదా. మనం ఏం చెప్పొచ్చు, దీన్ని ఫైనైట్ అని చెప్పొచ్చు. ఒకవేళ సెట్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తే మాత్రానికి set of A, B, C up to so on, the last element is Z. So simply this is a finite set.
Why? Because it is possible to count the number of elements. Okay. Come to the second one. The set of lines which are parallel to the x-axis. మనకి 2 axes ఉంటాయి. Horizontal line is called x-axis and vertical line is called y-axis. మనం నేర్చుకో y dash x dash. Intersection point is origin. We learned in previous class. ఇందులో set of linesని డ్రా చేయాలి విచ్ ఆర్ ప్యారలల్ టు ది x-axisకి ప్యారలల్గా ఉండేలాగా లైన్స్ హౌ మెనీ ఆర్ పాసిబుల్ టు డ్రా. మనం ఎన్ని డ్రా చేయొచ్చు ప్యారలల్గా ఉండేలాగా అంటే సింప్లీ నేను డ్రా చేస్తేనే మీకు అర్థమైపోతుంది. దెర్ ఆర్ సో మెనీ లైన్స్ పాసిబుల్ టు డ్రా అంటే చాలా లైన్స్ మనం డ్రా చేయొచ్చు. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ నేను ఏమొచ్చు దీన్ని ఇన్ఫైనైట్ సెట్. I hope I am clear about this one. Come to third one. The set of numbers which are multiples of 5. The set of numbers which are multiples. Fifth table ni తీసుకోవాలి. Multiples అంటున్నాం కదా fifth table. So set of 5 ones are 5, 5 twos are 10, 15. How many are possible? Infinite. చాలా వస్తాయి మల్టిపుల్స్ ఆఫ్ 5. నాకు ఇక్కడ కండిషన్ ఇవ్వలేదు. లెస్ దాన్ 100, లెస్ దాన్ 1000 అలా కండిషన్ ఏమి ఇవ్వలేదు. మల్టిపుల్స్ ఆఫ్ 5 చాలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది నాకు ప్రజెంట్ కాలేదు. ఇట్స్ నాట్ విజిబుల్. ఆర్ మీరు ఇంకోలాగా కూడా చెప్పచ్చు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కౌంట్ ది మల్టిపుల్స్ ఆఫ్ 5. సో సింప్లీ మనం దీన్ని ఏమనొచ్చు ఇన్ఫైనైట్ సెట్. కమ్ టు ద ఫోర్త్ వన్. ది సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. మనం ఇందాక ఆరిజిన్ ఇక్కడ నేర్చుకున్నాం కదా గ్రాఫ్లో. ఈ ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటట్టు సర్కిల్స్ని డ్రా చేయమంటారు. హౌ మెనీ సర్కిల్స్ ఆర్ పాసిబుల్ టు డ్రా దోస్ ఆర్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆరిజిన్. ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యేటట్టుగా ఎన్ని సర్కిల్స్ని మనం డ్రా చేయొచ్చు. నేను గీసేసాను, చాలా గీసాను. అంటే దెర్ ఆర్ సో మెనీ సర్కిల్స్ ఆర్ పాసిబుల్ టు డ్రా. చాలా డ్రా చేయొచ్చు అంటున్నాను కదా. సో సింపుల్గా దిస్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. మోస్ట్ ఇంపార్టెంట్ హాఫ్ మార్క్ బిట్లో చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ని జాగ్రత్తగా చదువుకోండి. స్టేట్మెంట్ అర్థమైపోతే మీకు అందులో ఎన్ని ఎలిమెంట్స్ పాసిబిలిటీ ఉంటాయి. పర్టికులర్గా మల్టిపుల్స్ ఆఫ్ 5 అయినప్పుడు కండిషన్ ఇచ్చాడు బిలో 1000 లేదా బిలో 2000 అలా కండిషన్ ఇస్తే అప్పుడు ఇదేమవుతుంది అంటే ఫైనైట్ సెట్ అవుతుంది. అలా కాకుండా నాకు ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అన్నాడు. అంటే చాలా రాయొచ్చు, రాసుకుంటూ వెళ్తుంటే చాలా మల్టిపుల్స్ వస్తాయి. సో ఆబ్వియస్లీ నాకు ఇదేమవుతుంది ఇన్ఫైనైట్. స్టేట్మెంట్ చదవండి, పాసిబిలిటీ ఉందా లేదా చూడండి. ఎన్ని పాసిబిలిటీ ఉంటాయి కౌంట్ చేయడానికి వీలుగా ఉంటే దోస్ ఆర్ కాల్డ్ ఫైనైట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కౌంట్, దోస్ ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. కమ్ టు ద ఫోర్త్ వన్. Now come to the example 14th question. I completed exercise 2.4. Example 14 is very most important question for 2 marks. Now come to the question. Here 2 sets are given. Set A has elements 1, 2, 3, 4, 5. Set B has elements 2, 4, 6, 8. Then find n of A union B. N of means it is representing cardinal number of A union B. అంటే A union Bలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం రాయమంటున్నారు. సో బిఫోర్ దట్ మనం A union Bని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. Now A union B equals to set A has elements 1, 2, 3, 4, 5, 5 union set B has elements 2, 4, 6, 8 union. అంటే మనం పార్ట్ 3లో నేర్చుకున్నాం బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్లో యూనియన్ గురించి నేర్చుకున్నాం, ఇంటర్సెక్షన్ గురించి నేర్చుకున్నాం, డిఫరెన్స్ గురించి కూడా నేర్చుకున్నాం. యూనియన్ మీన్స్ నథింగ్ బట్ జాయినింగ్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ది బోత్ సెట్స్. రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని జాయిన్ చేసి రాయాలి. జాయిన్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ రిపీట్ అయితే వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ సింగిల్ టైం. సో 1 సింగిల్ టైమే ఉంది, 2 ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఐ హ్యావ్ టు రైట్ ఓన్లీ సింగిల్ టైం. 2, 3, 4, 5, 6, 8. This is representing A union B. But మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది n of A union B మీన్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A union B. ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. So that is nothing but 7. So number of A union B,
how much we got here? That is 7. So this is representing cardinal number of A union B. This is most important for 2 marks question. I hope I am clear about this one. Come to the next one. Now look at the solution. ikkada man solution chesiste naku number of A union B ఎంత వచ్చింది? I got here 7. Now come to the here. I am writing here n of A. A లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. n of B, that is representing 4. n of A intersection B, nothing but common elements. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయి? 2 4 2 4. అంటే ఎన్ని ఎలిమెంట్స్ పాసిబిలిటీ ఉన్నాయి? దట్ ఈస్ 2. ఓకే, ఏ యూనియన్ బి ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో ఈ 3ని బేస్ చేసుకొని, 3 ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని నేనేమన్నా 7ని క్యాలిక్యులేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఇంటర్సెక్షన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఐ కెన్ గెట్ ఏ యూనియన్ బి. అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇందాక ప్రాబ్లంకి ఒక స్టేట్మెంట్ చూసాం కదా, సేమ్ అదే. థింక్ అండ్ డిస్కస్లో క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇందాక ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఏ యూనియన్ బి ఎలా పాసిబిలిటీ అయిందంటే ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి యాడ్ చేసి ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిని సబ్ట్రాక్ట్ చేసాం. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దిస్ ఈస్ ద ఫస్ట్ రిలేషన్ బిట్వీన్. కమ్ టు సెకండ్ రిలేషన్. అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిని క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయండి, ఈ టర్మ్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే జస్ట్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. దిస్ ఈజ్ మోస్ట్ 2 important points relation between n of a, n of b, n of a intersection b and n of a union. Sometimes there may be a chance to ask in 4 marks question kuda adagadaniki chance undi. Very most important points. Come to the second question. Come to the second question from think and discuss. If a and b are disjoint sets, then how can you find n of a union b? Disjoint sets మనం ఇవి బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ పార్ట్ 3లో దీనిపైన బాగా డిస్కస్ చేసుకున్నాం. డిస్జాయింట్ సెట్స్ వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే సర్కిల్స్ని జాయిన్ చేయకుండా డ్రా చేస్తాం. అంటే ఈ డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు. సో నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ ఎలిమెంట్స్ ఉండవు. నథింగ్ బట్ రిప్రజెంట్ విత్ పై. దీన్ని మనం ఎంటీ బేసిస్తోనైనా రిప్రజెంట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ లేవు అంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ నేర్చుకున్నాం మనం ఎన్ ఆఫ్ పై ఈక్వల్స్ టు 0. ఇన్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. టైప్స్ ఆఫ్ సెట్స్ పార్ట్ 2లో కూడా డిస్కస్ చేసుకున్నాం అనేది. సో ఐ గాట్ హియర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 0 వచ్చింది. నేనేం క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిని క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక మన ఫస్ట్ క్వశ్చన్లో నేర్చుకున్నాం ద రిలేషన్ బిట్వీన్ n of a, n of b and n of a intersection. n of a union b equals to n of a plus n of b minus n of a intersection b. సో నాకు ఇక్కడ n of a intersection b ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ 0. సో ఐ గాట్ హియర్ n of a union b equals to n of a plus n of b. I hope I am clear about this one. This is 2 most important for 2 marks question. I hope I am clear about exercise 2.4. So 2.4 complete అయింది. So in next class we will discuss about some other important Venn diagrams. కొన్ని ఇంపార్టెంట్ వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, వాటిపైన మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.